అదే ఫస్ట్ అటువైపు వేయించు, పెద్ద బ్యాగులు అటువైపు పెట్టు, ట్రైన్ కూడా అటువైపు పెట్టు, లాంగ్ భూమి కూడా అటే ఉంటుంది. రాచపల్లి జంక్షన్ దగ్గర 99.80 దగ్గర మార్నింగ్ తెల్లవారుజామున గండి పడిందండి. ఆ గండిని ఇప్పుడు ఇమీడియట్గా అటెండ్ అవుతున్నామండి. మొత్తం మెటీరియల్ అంతా స్టాకింగ్ అంతా చేస్తున్నాము. అదేవిధంగా 91.8 దగ్గర కూడాను టెంపరీగా మా ఎస్కేప్ ఓపెన్ చేసి వాటర్ డైవర్ట్ చేస్తున్నామండి. సార్ ఇప్పుడు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు కదా, సిమెంట్ అది వేస్తున్నారు, ఏంటి సార్ దీని పరిస్థితి? అది బండ క్లోజ్ చేయడానికి చేస్తున్నామండి, అంతేనండి. ఇప్పుడు ఈ ఏలేరకాల గండిపడడం వల్ల ఏమైనా పంటలకు ఏమైనా నష్టం జరిగింది? ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమేమి లేవండి, ఇనాండేషన్ అవ్వడానికి. ప్యాడీ ఫీల్డ్ ఏం లేవు ప్రజెంట్. అక్కడ ఉన్నది కూడా మనకి సరుగుడు తోటలేనండి. ఇవి కూడా డైరెక్ట్గా గడ్డకి వెళ్ళిపోతుందండి వాటర్ అండి. ఇమీడియట్గా మేము క్లోజ్ చేసేస్తాం. ఈ వర్షాలు పడినప్పుడు ఏమైనా మీరు కాలువలను ఏమైనా పరీక్షించడం పూర్తిగా చేసాం కాబట్టినే ఇటువంటిది వర్షాలు పడినప్పుడు ఎక్కడ బీచ్ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు ఇది సడన్గా జరిగిన ఇన్సిడెంట్ అంతే ఇది. ఓకేనండి. రమణన్ నా పేరు. ఉదయం మార్నింగ్ చేలోకి వస్తుంటే చిన్న కన్నం పడింది. అప్పుడు విఆర్ఓ గారు కాల్ చేసి చెప్పాం. అప్పుడు అధికారులు అందరూ వచ్చి దాన్ని సమీక్షించారు. తర్వాత జేసీబీ గారికి కాల్ చేసి చెప్పారు. అయితే ప్రాణాపాయం అలాంటిది ఏం లేదు, గడ్డలోనే పడింది కాబట్టి గడ్డలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. పంట నష్టం అది ఏం లేదు. జరిగింది, ఇటువైపే జరిగింది, సేమ్ ఆపోజిట్లోనే 5 years బ్యాక్. మళ్ళీ ఇటువైపు జరిగింది బ్రిడ్జి మీద. వర్షాలంటే వర్షానికి కింద కూల్ ఉంటుంది. అది ఇప్పుడు 4 రోజులకి కొంచెం పెద్ద కన్నంగా మారింది. నష్టం ఏం లేదు, పంట నష్టం, ఆస్తి నష్టం ఏం లేదు.